ఆనాడు సకల భువనాలకు శుభదినము. గ్రహములన్నీ శుభస్థానములందు నిలిచాయి. అది శ్రావణ బహుళ అష్టమి తిథి శుభలగ్నము. అప్పుడు కృత్తికా నక్షత్రం జరుగుతున్నది. ఆ శుభతరుణాన సర్వజగద్రక్షుడైన శ్రీమన్నారాయణుడు శంఖచక్ర పద్మ గదాధరుడై అవనికేతించి దివ్య ప్రభలు వెదజిల్లుతుండ దేవకి అష్టమ గర్భమునందు ప్రవేశించాడు. జగన్నాథుని ప్రవేశం చేత దేవకీ గర్భము దివ్య శోభలతో ప్రకాశించసాగింది. వసుదేవుడు ఆ వింతను గాంచి అప్రభవిత్తుడయ్యాడు. దేవకి అనిర్వచనీయమైన ఆనందమును పొందింది. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ అంతరిక్షమును నిలిచి జగద్దక్షులకే జనని కాబోతున్న దేవకీదేవి జయతు జయతు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించి పాలిస్తున్న అపర సృష్టికర్తకే తల్లివి కాబోతున్న విశ్వమాత జయతు జయతు, అండపిండ బ్రహ్మాండాలను బొజ్జలో నిలుపుకున్న శ్యామలా సుందరిని నీ బొజ్జలో నిలుపుకున్న పుణ్యావతి జయతు జయతు అని స్తుతిస్తూ దేవకీస్తవం పఠించారు. ఆ దేవతా గణాలన్నీ భక్తిపావశ్యాలతో అలా స్తుతిస్తుండగా ఎలాంటి పురిటి నొప్పుల బాధ తెలియకుండానే సుఖప్రసవమైంది దేవకి. నీలమేఘ శ్యాముడు, చతుర్భుజ ఆయుధాలంకారుడు, పట్టు పీతాంబర వస్త్రధారుడు, కమలనయనుడు, దరహాస చంద్రికలు చిందిస్తూ దేవకీ గర్భము నుండి భువికి అవతరించాడు. ఆ క్షణమే దేవదుందుబులు మ్రోగాయి. అంతరిక్షం నుండి పుష్పవర్షములు కురిశాయి. రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు ఆనంద్య నాట్యములాడారు. నారద, తుంబురాది మహితాత్ములు తమ గాన మాధుర్యంతో జయగీతికలు ఆలపించారు. ఆ విధంగా ఆ అర్ధరాత్రి వేళ ఆ చెరసాలయందు తన నిజరూపము అవతరించిన దేవకీనందుని గాంచి దేవకీ వసుదేవుల భక్తి పారవశ్యములతో మైమరచిపోయారు. శ్రీమన్నారాయణ ఆశ్రిత పారిజాతమా, నీవు నాకు పుత్రునిగా అవతరించావా తండ్రి? తండ్రులకే తండ్రి అయిన నీవు నన్ను తండ్రిని చేశావా మహానుభావ? ధన్యోస్మి వాసుదేవ ధన్యోస్మి అంటూ భక్తిభావంతో పులకరించిపోయాడు వసుదేవుడు. నా తండ్రి ఎన్ని జన్మల్లో ఎన్ని నోములు నోచిన ఫలమో ఈ జన్మను నా గర్భావాసన అవతరించి నన్ను తరింపజేశావా నాయనా అంటూ భక్తిపారవశ్యముతో ఆనందాశ్రవులు రాల్చింది దేవకీదేవి. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు చిందించి, అమ్మ, పూర్వజన్మయందు నీవు పుత్రుని కోసం పరితపిస్తూ నన్ను అనేక విధాల ప్రార్థించావు. అందుచేత నీ ఈ జన్మమున నీకు పుత్రుడునై అవతరించాను అని దేవకీకి తెలిపి వసుదేవునితో నా అవతార రహస్యమును ఎవరికీ చెప్పకుండా నన్ను గోపకులంలో యశోద వద్దకి చేర్చి అచట యశోద పక్కలో నుంచి ఆమె గర్భమును అవతరించిన యోగమాయను ఇచ్చటికి తీసుకొనిరా. అనతి కాలమున నేనే స్వయముగా వచ్చి కంసుని సంహరించి మీ చెర విడిపిస్తాను అని చెప్పి వారికి అభయమొసగి తన నిజస్వరూపమును ఉపసంహరించుకొని పసిబిడ్డైనాడు. అప్పుడు వసుదేవుడు ఆ శిశువుకు మరొక మారు నమస్కరించి ఆ బిడ్డని పొత్తిళ్లలో పరుండబెట్టి ఒకసారి నమస్కరించి పొత్తిళ్లతో పాటు శిశువును తన తలపై ఎత్తుకొని హరినామస్మరణ చేస్తూ అడుగు ముందుకు వేశాడు. విష్ణులీల ప్రభావం చేత ఆ చెరసాల తాళాలు వాతంతటవే ఊడిపోయాయి. తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. విష్ణుమాయచే కాపలాదారులందరూ గాఢ నిద్ర పరవశులయ్యారు. వసుదేవుడు ధైర్యంగా చెరసాల దాటి బయటపడ్డాడు. ఆ రాత్రివేళ ఆకాశం మేఘావృతమై అంతలోనే ముమ్మురంగా వర్షం కురవసాగింది. ఆ క్షణాన వసుదేవుని వెనక ప్రత్యక్షమైన ఆదిశేషుడు తన పడగని వసుదేవుని శిరస్సుపై గొడుగు పట్టి వారిని అనుసరించాడు. యమునా నది మహోద్భుతంగా పరవళ్ళు తొక్కుతోంది. వసుదేవుడు ఆ తీరమునకు చేరగానే యమున అదృశ్య రూపాన అవతరించి వసుదేవ స్తుతిని నమస్కరించి తన నదీ ప్రవాహాన్ని రెండుగా మధ్యకు విచ్చితి చేసి మార్గమును ఏర్పరిచింది.
భగవంతుని శిరస్సును ధరించి హరినామస్మరణ చేస్తూ నడుస్తున్న వసుదేవునకు ఈ వింతలేవీ తెలియవు. తెలుసుకోలేనటువంటి భక్తి పరవశుడై నడుస్తున్నాడతను. అతడు యమునను దాటి గోకులం దిశగా ముందుకు నడిచాడు. గోకులమును నందగోపుని ఇంట యశోదాతో సహా 50 మంది గాఢ నిద్ర పరవశులై ఉన్నారు. ఆ నిద్ర సమయమునందే అష్టమి తిథి దాటి నవమి ప్రవేశించిన శుభలగ్నమున యశోద గర్భం నుండి అవతరించింది. జగన్మాయ శిశురూపమున ఈ యోగామాయ ప్రభావం చేత యశోదకి తాను ప్రసవించిన విషయమే తెలియలేదు. ఆ ఇంటిల్లిపాది యోగమాయ ప్రభావమును గాఢనిద్ర పరవశులై ఉన్నారు. ఆ సమయమున వసుదేవుడు ఆ ఇంట వాసుదేవునితో అడుగుపెట్టి తిన్నగా యశోద శయన మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ యశోద ప్రక్కన పొత్తిళ్లలో పసిబిడ్డ రూపంన దర్శనమిచ్చి జగన్మాయ వసుదేవుడు తన శిరస్సుపై ధరించి తెచ్చిన శిశువును యశోద పక్కన ఉంచి ఆమె పొత్తిళ్లలో ఉన్న ఆడ శిశువును శిరస్సును పెట్టుకొని వెనుతిరిగాడు. అతడ గోకులం దాటగానే యశోద సుతుడు కెవ్వును అరచి రోదించసాగాడు. ఆ బాలరోదనకు అందరూ ఉలిక్కిపడి పరుగు పరుగున యశోద గదికి వచ్చి ఆమె పొత్తిళ్లలో కేరింతలు కొడుతున్న మగవ శిశువును చూసి యశోద కడుపు పండినది. నందగోపుడు అదృష్టవంతుడైనాడు, గోకులోద్ధరకు పుట్టాడు అంటూ ఆనందంతో కేకలు వెయ్యసాగారు. యశోద నందునిగాంచిని యావన్మాది సంతోష పరవశులయ్యారు. ఇక వసుదేవుడు మరలా మధురకు చేరుకొని చెరసాలలో ప్రవేశించగానే తలుపులు తాళాలు వాటంతటవే మూసుకుపోయాయి. వసుదేవుడు తాను తెచ్చిన ఆడ శిశువును దేవకీ పక్కన పొత్తిళ్లలో పడుకోబెట్టగానే అంతవరకు మౌనంగా ఊరుకున్న ఆ శిశువు ఒక్కసారిగా ఆ చెరసాల దద్దిరిల్లిపోయేలా రోదించసాగింది. ఆ రోదన వినపడినంతటనే విష్ణుమాయ తొలగిపోయి కాపలాభటులు ఉలిక్కిపాటున మేలుకొని దేవకీ పక్కన శిశువును చూసి దేవకీదేవి ప్రసవించింది అని అరుచుకుంటూ కంసునికి ఆ వార్త తెలపడానికి పరిగెత్తారు. కంసుడు హుటాహుటీన చెరసాలకు వచ్చారు. పొత్తిళ్లలోని ఆడ శిశువును చూసి విస్మయుడయ్యాడు. అప్పుడు దేవకి చేతులు జోడించి, అన్నా, ఇంతకాలం నీవు కోరిన విధంగా నాకు పుట్టిన కుమారులందరినీ నీ అగ్రహజ్యాలకు అర్పణం చేశాను. ఇది ఆడపిల్ల, అష్టమ గర్భాన బాలుడు పుడితే నీకు మారకుడవుతాడని గదా ఆనాడు ఆకాశవాణి వచించినది. కనుక గర్భశోకంతో అలమటిస్తున్న నన్ను కనికరించి ఈ ఆడబిడ్డకు ప్రాణదానం చెయ్యి అని ప్రార్థించింది. నీకిది అష్టమ గర్భ శిశువు. ఇది ఆడ అయినా మగవాడైనా నాకనవసరం అంటూ కంసుడు పొత్తిళ్లలోని శిశువును రెక్కపెట్టి విసిరికొట్టి చంపాలని పైకెగరేశాడు. మరుక్షణం ఆ శిశువు చెరసాల కప్పును చీల్చుకుంటూ దివ్య ప్రభలతో అష్టమ బాహువులతో తన చేతులయందు మృత్యుకారములైన ఆయుధాలతో శక్తి స్వరూపమున అవతరించి వికటాట్టహాసం చేసింది. ఓసారి కంస, జగన్మాయమైన నన్ను చంపడం నీ తరం కాదు. నీ పూర్వజన్మమున కాలనేమియను రాక్షసునిగా పుట్టిన నిన్ను సంహరించిన ఆ శ్రీహరి ఈ జన్మములోనూ నిన్ను సంహరించడానికి అవతరించి ఈ ధరామండముల వేరొక చోట పెరుగుతున్నాడు. దానవంతకుడైన ఆ నారాయణుని చేతిలో నీవు చావు తప్పదు అని పలికి అంతరార్థనమైపోయింది అంబిక. కంసుడు నిశ్చేష్టుడయ్యాడు. నిరాశతో అవమాన భారంతో తన మందిరానికి తిరిగి వచ్చాడు. తన మృత్యుకారకుడు వేరొక చోట పెరుగుతున్నాడన్న మాటలు అతని చెవులతో పదే పదే ప్రతిధ్వనించాయి. కంసుడు తక్షణమే తన భృత్యులైన శకటాసురుడు, ప్రలంబుడు, కేశి, పోతన తదితర మాయాశక్తులైన రాక్షసులను రప్పించి నా మారకుడైన బాలకుడు పుట్టి ఎక్కడో అజ్ఞాతంగా పెరుగుతున్నాడు. వాడి జాడలు పసిగట్టండి. మాయారూపులై సంచరిస్తూ ఆ బాలకుడి జాడ తెలిసిన మరుక్షణమే వాడిని సంహరించండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. కంసుని ఆజ్ఞను శిరసావహిస్తూ రాక్షస ప్రముఖులంతా బాలుని అన్వేషణకు బయలుదేరారు.